నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు. ఏం గొప్పవాడో నాకు అర్థం కాల. ఒకసారి తిరిగేమని నీ చరిత్ర, ఆయన చరిత్ర, వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారో తెలిసింది. ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు చాలా పెద్ద మనిషి, చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని. నేను ఎట్లా తిట్టాడో గుర్తు మర్చిపోతావు. నీకే సిగ్గు శరమం లేదు. రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గు లేదు. నిన్ను వాడు వీడియోని తిట్టాడు, సమ్మగా ఉంది నీకు పక్కన చేసేటప్పటికి. ఎవడు పోతే ఎవడు నమ్ముతాడు? నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను నీకు ఒక్కటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనవి చేస్తున్నా. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ, దే ఆర్ నాట్ తెలుగుదేశం ప్రోడక్ట్స్, దే ఆర్ ఆల్ కాంగ్రెస్ ప్రోడక్ట్స్. లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్. వీళ్ళు మీ దగ్గర ఉంటారు అనుకున్నారా? మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ గొడవలు లేపేస్తారు. మాలాగే సిన్సియర్గా ఉండే మనుషులు కాదు. నాలాగాను, అనిల్ కుమార్ గారు లాగాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని శిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు. ఈ పార్టీలో ఛాన్స్ దొరికితే ఆ పార్టీలోకి పోతారు. చూశాక చరిత్ర. అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలంటే మేము గంధాయి మొక్కలు అంటాం. ఏం పోయేగాలం వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాలేదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం, మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవట్లేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని? యూజ్ అండ్ త్రో అంటే జగన్మోహన్ రెడ్డి గారు. యూజ్ అండ్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి? ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశావు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు, నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలుడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి, అధికారంలో పోయిన వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చేస్తాం. అదేమంటే హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెలా? చెప్పు సమాధానం. హూ కిల్డ్ కోడెలా? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి, మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాజశేఖర గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు, నువ్వు మరుగున పడిపోయావు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణిన తర్వాత ఆ గ్యాప్లో ఒక 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మ్యానిపులేటర్ కాదు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది. నీ ఆరిపోయే దీపాన్ని వెలుగుకొని ఎంత చించుకున్నాడో నిన్న తన నోరంతా చించుకుని పెద్ద కలుస్తా తమ్ముడు అంటాడు. ఏంటో మధ్య మధ్యలో తమ్ముడు అవునా కాదా? అధికారంలోకి వస్తామో రావు అనుమానం అతనికి అధికారంలో రావని. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది. కానీ ఏదో మసిపూసి మారేడుగా చేసి నీ కేడర్ను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు, మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు నీకు దిక్కయ్యారు తప్ప అసలు నీ క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ